అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రాగన్ ఫ్రూట్తో చేసిన ఈ జామున్ అదేనండి, కిసాన్ జామ్ అంటాం కదా, అలాంటి బ్రెడ్ జామున్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనిని మనము బ్రెడ్ పైన అలాగే చపాతీ పైన పూసుకొని తినేయొచ్చండి. చాలా హెల్తీ అండి. పిల్లలకు బయట నుంచి తీసుకొచ్చే ఈ జామున్స్ అనేవి చాలా ప్రిజర్వేటివ్ కోసం అనేసి కొంత కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారండి. అలాంటి కెమికల్స్ ఏమీ వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. అది మన పిల్లల కోసమే. సరే, పిల్లలు లేకపోతే మన హెల్త్ కోసం మనమైనా ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, హెల్తీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక యాపిల్ పండు అయితే తీసుకున్నానండి. ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ అయితే పీలప్ చేసేయాలి యాపిల్ పండుని. పీలప్ చేసుకున్న తర్వాత ఇలా బంగాళాదుంపలాగా కనిపిస్తుంది కదా, ఇంకా దానిని ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకొని ఉంచితే సరిపోతుందండి. మనం ఏమి ఎక్కువ స్మాష్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ అండి. ఆ తర్వాత ఒక దానిమ్మ పండుని కూడా తీసుకున్నాను. వాటి గింజల్ని కూడా తీసేసి పక్కన ఉంచుకున్నానండి. చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉందో. మనం ఇంట్లోనే చేస్తే మన చేతులతో మనం ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేసాము అనేది మన మనసాక్షికి తెలుస్తుంది. అట్లాంటప్పుడు పిల్లలకి పెట్టినా చాలా హ్యాపీగా ఇస్తుంది. కాకపోతే ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ అనేవి ఏమీ వాడం కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మేము కొంచెం తొందరగానే తినేస్తామంటే మంచిదేనండి. కాకపోతే కూల్ ప్లేస్లో ఉంచడం ఉత్తమం అనేసి అంటాను. అలాగే ఒక బనానాని తీసుకున్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా. నేను చెప్పిన డ్రాగన్ ఫ్రూట్ ఏది అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి బాబు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా పీలప్ చేసేసి మీడియం సైజులోనే కట్ చేసుకున్నానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎందుకు తీసుకున్నానో తెలుసా? మా పిల్లలు అస్సలే తినరండి డ్రాగన్ ఫ్రూట్. ఒకసారి చూసా వినలే, రెండోసారి చూసా వినలే, ఇంకా మూడోసారికి ఇలా న్యాచురల్ కలర్తో సహా నేను న్యాచురల్గానే వాడుతున్నాను. అది అర్థమవుతుందో మీకు? మీరు కూడా ఇంట్లోనే ఇలానే వాడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకున్నానండి. అందులో అసలు నేను ఏ చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూసారా? వాటర్ యాడ్ చేయకుండా ఈ ఫ్రూట్స్ని అంతటిని ఈ బాండ్లీలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు వచ్చే అరోమా ఉంటుంది. చాలా అంటే చాలా ఫ్రూటీ స్మెల్ అంటుంది కదా ఇంట్లో, అలా స్మెల్ మంచిగా వస్తుందండి. చూస్తున్నారా? ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు కదా. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం, మగ్గనివ్వాలి అంటే కొంచెము ఈ ఫ్రూట్లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుందండి. చూస్తున్నారా? ఇదిగోండి, చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేనైతే అబద్ధం అయితే చెప్పనండి. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇటువంటి రెసిపీస్ దగ్గర అబద్ధాలు అసలే వాడకూడదు కదా. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయలేదు. కావాలంటే మీరే ట్రై చేసి చూడండి. నేను అబద్ధాలు అయితే చెప్పను కదా. ఎందుకంటే అబద్ధాలు చెప్తాను? మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను అస్సలు అబద్ధాలు చెప్పను. చూస్తున్నారా ఎంత బాగా వాటర్ అంతా ఎవాపరేట్, అంటే వాటర్ అంతా బయటికి కక్కేస్తుంది. చూస్తున్నారా? ఇలా ఎవాపరేట్ అయిన తర్వాత పూర్తిగా వద్దండి, కొంచెం ఆ వాటర్ ఉన్నప్పుడే స్టవ్ అయితే కట్టేయండి. ఎందుకంటే పూర్తిగా ఎవాపరేట్ అయిపోతే తిరిగి మళ్ళీ ఫ్రూట్ అనేవి కాలిపోతాయి, అంటే మాడిపోతాయి కదా. అందుకనేసి. చూస్తున్నారా? ఇప్పుడు నేను కొంచెం చల్లార్చుకుంటున్నాను. ఇంకా చల్లార్చుకోవడానికి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. తర్వాత అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసి, మీకు ఒక చిన్న టిప్ చెప్పగలనా ఇక్కడ? వింటారు కదా. ఏం లేదండి, మనము బాండ్లీని కడిగి ఇలా పొయ్యి పైన పెడతాం కదా, కానీ కొందరు అలా వాటర్ ఉన్నప్పుడే అందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసి తర్వాతకి అట్లా పెట్టుకుంటారు కదా. అలా పెట్టకూడదండి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది ఆ ఆయిల్ మనం యాడ్ చేసినప్పుడు వాటర్ అంతా పైకి జిమ్ముతుంది. అదేనండి, ఆ ఆయిల్ ఫేస్ మీద పడితే అస్సలు ఆ మరకలు అనేవి పోవు. అందుకనేసి అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాతనే మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని తర్వాత అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ బెల్లంను చక్కెరని కొంచెం కరిగేంత వరకు ఉంచుకున్నాను, అంతేనండి. పాకం అట్లాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడైతే అంత లోపల ఇదైతే చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో ఈ ఫ్రూట్ ఉంది కదా, వీటినన్నిటిని ఇలా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇలా చూస్తున్నారు, కొంచెం లైట్గా పొగ ఉంది. ఆ తర్వాత ఇలా ఊరికే బెల్లము ఇందులో యాడ్ చేస్తే డైరెక్ట్గా కరగదు కదా, అందుకనేసి నేను అలా కరగబెట్టానండి, అంతేనండి. అలా కరగబెట్టిన తర్వాత ఈ షుగర్ అదేనండి బెల్లం అయితే ఊరికే మేము బెల్లమే యాడ్ చేస్తామా అనుకుంటే బెల్లమే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఏ టేస్ట్ అయినా సరే. తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను.
ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను అప్పుడు బెల్లం ఉడకబెట్టుకున్నాను కదా, అదే బాండ్లీలోనే ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అంతటిని ఈ బాండ్లీలోనే వేసేస్తున్నానండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. సైడ్స్కి ఎటువంటి మాడిపోతే కనుక ఆ స్మెల్ అనేది వేరుగా ఉంటుంది, అసలు జామే ఖరాబ్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి కదా, గుర్తుపెట్టుకోండి సరేనా. అలా మాడిపోకుండా మనం స్టవ్ దగ్గరే ఒక 15 to 20 మినిట్స్ ఉండాలండి. ఎందుకంటే అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, సిమ్లో పెడితే అసలు తొందరగా బాయిల్ అవ్వదు కదా. అందుకనేసి నేనైతే మీడియం ఫ్లేమ్నే సజెస్ట్ చేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అక్కడే ఉండి ఒక 15 to 20 మినిట్స్ అండి. అక్కడ శ్రమ పడితే మనకు ఈ జామ్ అనేది ప్రిపేర్ అవుతుందండి. అంతేనండి. నేనైతే ఇక్కడ కలిపెడుతున్నానండి. ఇక్కడే చూస్తున్నారా, అంత తొందరగానే చూడండి మీరే. నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఇక్కడ ఉంచుకున్న పదార్థం అయితే ఉంది. ఇంకా 10 మినిట్స్ అయితే ఉడకాలండి. చూస్తున్నారా, ఇదో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకొంతసేపు అంటే ఇంకొక 10 మినిట్స్ అన్నట్టు. ఇప్పుడు చూడండి కరెక్ట్ లెవెల్లో వచ్చేసింది. చూస్తున్నారా ఎంత బాగా అసలు జామ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలానే వచ్చేసిందండి బాబు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కామెంట్ చేసి చెప్తే అబ్బా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేశారు, ఎలా వచ్చిందో కూడా చెప్పారు అంటే నా వీడియోస్కి కూడా కొంచెం రెస్పాన్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అవుతాననేసి. ఇక్కడ చూడండి జామ్ ప్రిపరేషన్ అయితే తయారైనట్టేనండి. చూడండి ఎంత బాగా కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇదేనండి మనకి ఈ బయట అమ్మేది జామ్. కాకపోతే బయటంతా మనకి అసలు ఎక్కువ రోజులు ఉండాలని ఫుడ్ కోసము ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, అనేకమైనవి యాడ్ చేస్తారు కదా. ఇలా నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా ప్రిపేర్ చేశాను చూడండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, మీ పిల్లలకి పెట్టండి హెల్తీ ఫుడ్. మీకు సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరికితే అది కట్ చేసి వాడేయచ్చు. ఇక్కడ నాకు డ్రాగన్ ఫ్రూట్ దొరికింది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్తోనే కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. చూస్తున్నారా, ఇది నేను ఒక చిన్న గాజు గ్లాస్లో అయితే స్టోర్ చేసుకోవాలనేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.